రాప్తాడు సిద్ధం సభ దగ్గర రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు. సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైద్యం చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు చేస్తున్న నిరసన ర్యాలీ. మైదుకూరు రాయల్ కూడలి నుండి కడప రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. మీడియా వారు చేస్తున్న నిరసన ర్యాలీకి సంఘీభావం తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాలు. అనంతరం మైదుకూరు నియోజకవర్గ మీడియా ప్రతినిధులు మైదుకూరు తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పుడు విలేకరులు అనిపించుకున్నారు. రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అని చెప్పి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు కృష్ణ అనే వ్యక్తి ఆడ జరిగినటువంటి వాస్తవాలను బయటికి ప్రజలు తెలపాలని చెప్పి ఆయన ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే అతన్ని పోలీసుల సమక్షంలో విపరీతంగా పట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి అధికారులు ఎవరే కానీ నిర్లక్ష్యంగా వాళ్లకు మద్దతు తెలిపలే. అధికారులే సమక్షంలో జరిగిందంటే చాలా బాధాకర విషయము. ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఏమైనా ఈ ఖండనను నిజంగా అధికారులకు ఇస్తే ఎక్కడికైనా మాకు రెస్పాన్స్ దొరకడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రకము అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక సాక్షి పేపర్కు అధినేతలు. మీరు ఈరోజు ఏ రకంగా చేసినారో రేపు కూడా మీకు జరగదని ఎందుకు అనుకోరు. ఖచ్చితంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఇక్కడ కాదు, జర్నలిస్టులకు ఫుల్ హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వాస్తవాలను బయట పెట్టే బాధ్యత జర్నలిస్టుకు. జర్నలిస్ట్ అంటేనే ఒక వాస్తవాలను బయట పెట్టాలనే వాస్తవం ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్ అంటే. వాళ్ళ మీదనే ఈరోజు దాడి చేసి వాళ్ళను మీరు చేసే తప్పులను బయటికి రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపరమైన విషయము. మీకు రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా గుణపాఠము అందరూ తెలియజేస్తారు. ఇది చాలా మేమందరం ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.